వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత గారి ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి కంటిలో నలుసులా తయారై నిరంతరం ఏదో ఒక విమర్శ, నిరంతరం ఏదో ఒక చర్చ ద్వారా వారు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తూనే వచ్చారు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అగ్రనాయకులుగా కొనసాగుతున్న హరీష్ రావు, సంతోష్ రావుల పైన విపరీతమైన ఆరోపణలు చేస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లిలు ఫామ్ హౌస్ లో జరిగిన కీలక సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేయనున్నట్లు వార్తలు, వదంతులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెద్ద చర్చ మొదలై ఎమ్మెల్సీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అవుతే బీఆర్ఎస్ లో కొనసాగుతారా లేదా బీజేపీలో జాయిన్ అవుతారా? కాంగ్రెస్ పార్టీ కూడా వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా లేదా కొత్త పార్టీ పెట్టి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నారా అనేది చర్చనీయాంశాలుగా ఉన్నాయి. మరి వీటిపైన మీ స్పందన ఏంటో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.